వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీలోకి భారతీ ఎంట్రీ పక్కానా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున భారతీని పార్టీలోకి తీసుకురాబోతున్నారు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. అయితే ఇటీవల చూస్తే దాన్ని ఎండార్స్ చేసే విధంగా కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం ఉంది, ఆయనకి భారతీయ అవసరం. ఎందుకు ఉంది అంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మనం చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి సతీమణి హోదాలోనో, అంతకంటే ముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం ఏదైతే ర్యాలీలు తీయటంలోనో, ఆయన జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను కానీ అదేవిధంగా ఆయన మీడియాను కానీ తాను టేక్ ఓవర్ చేయడంలోనూ ఇలా భారతి ఎప్పుడు ఏదో ఒక రూపంలో వార్తల్లోకి ఎక్కుతానే వచ్చారు. ఇక అంతేకాదు ఒక పాజిటివ్ వైపులో చూడాలంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతో సాలిడ్గా నిలబడ్డారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ర్యాలీలు తీయటం, క్యాండిడేట్ ర్యాలీలు తీయటం దగ్గర నుంచి తన వాయిస్ వినిపించడం వరకు చాలానే చేస్తూ వచ్చారు. అప్పుడు తన ఆడపడుచైన షర్మిలాతో అదేవిధంగా తన అత్తగారైన విజయమ్మతో ఆవిడ కలిసి జనంలోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉంటే 14లో ఓడిపోయిన తర్వాత దాన్ని చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి పార్టీ నిర్ణయాల్లో తాను భాగస్వామ్యం అవడమే కాదు, తాను అదే స్థాయిలో మీడియాలో ఫోకస్ కూడా చేస్తూ ఉండేది ఆ మీడియా అధిపతిగా. అలా భారతి ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. అంటే ఆమె ఎప్పుడు డైరెక్ట్ పార్టీ మీటింగ్లో కూర్చోవడమో, పార్టీ నిర్ణయాల్లో ఏదైతే తాను సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వటం చేయకపోయినప్పటికీ బట్ ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉండేది పార్టీ నిర్ణయాలను కూడా. అందుకే భారతీని మనం సపరేట్గా వైసీపీ నుంచి సపరేట్గా చూడలేం. వన్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆమె అతడి సైన్యం అన్నట్టు పనిచేశారు ఆవిడ. ఈరోజు విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి బయటికి పంపడం దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి సలహాదారుగా పెట్టుకోవడం దాకా భారతీ పాత్ర చాలానే ఉంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కూడా భారతీ పాత్ర వినిపించింది. ఆమె పిఐ నవీన్ రెడ్డి విచారణ కూడా జరిగింది సిబిఐ నుంచి. ఇలా ఎప్పుడు కూడా ఆవిడ ఏదో ఒక రూపంలో వార్తలోకి ఎక్కుతూనే ఉంది. అయితే రాజకీయ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి మాత్రం చాలా తక్కువ సార్లే వార్తలోకి వచ్చింది ఆవిడ. 2019కి ముందు ఇలాంటి చర్చ జరిగింది, బట్ అది వర్కౌట్ కాలేదు. అయితే 2024లో మాత్రం చాలా సీరియస్గా చర్చ జరిగింది. ఒక దశలో ఆవిడ కడప ఎంపీగా, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కడప ఎంపీగా వెళ్తారనే చర్చ వచ్చింది. జమ్ములమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే చర్చ వచ్చింది. ఇలా రకరకాల చర్చ వచ్చినా ఎప్పుడు కూడా అవి ఎగ్జిక్యూట్ కాలే. అయితే అదే సమయంలో భారతి మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేయడంలోనూ ఎప్పుడు ఏదో ఒక రూపంలో వార్తల్లో అయితే ఉంటా వచ్చారు ఆవిడ. ఇక ఇదంతా పక్కన పెడితే ఈరోజు మరొకసారి ఆల్మోస్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 1-2 సార్లు పార్టీ 11 సీట్లకు పరిమితమైన తర్వాత చాలాసార్లు భారతి గురించి చర్చ వచ్చింది. అయినా సరే ఎందుకంటే విజయమ్మ మీద కేసులు వేసిన సమయంలోనో, షర్మిలను కోర్టుకు లాగే ప్రయత్నంలోనో ఇలా ఎన్నోసార్లు భారతీ ఎపిసోడ్ అయితే తెర మీదకి వచ్చినప్పటికీ బట్ రాజకీయంగా పార్టీ ఇన్వాల్వ్మెంట్ విషయంలో మాత్రం ఈసారి డిఫరెంట్గా చర్చ జరుగుతోంది. ఎందుకు జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున నిజంగానే కేసులు వెంటాడుతూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. మ్యాక్సిమం అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా జైల్లో ఉన్న వాళ్ళంతా అప్రూవల్గా మారుతున్న పరిస్థితుంది. ఆఖరికి లోకేష్ కూడా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో కూడా ఉంది అని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయం అనేది ఒక చర్చ. ఎందుకంటే ఈరోజు కేంద్రం కూడా అంతే ఫోకస్ పెట్టింది. ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఇప్పటికీ ఐటీ రైట్స్ కూడా జరుగుతున్నాయి ఈ లింకుల మీద, ఈ లింకులు ఉన్న వ్యక్తుల మీద. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సో ఆ పార్టీని పూర్తి స్థాయిలో కోపప్ చేసే నేత ఎవరూ లేరు. అందుకు భారతీ గురించి చర్చ జరుగుతోంది. రెండో అంశం ఏంటంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి ఏ ఇష్యూ వచ్చినా అటు షర్మిల అండ్ విజయమ్మ వీళ్ళిద్దరూ కూడా ఒక సెంటిమెంట్గా నిలబడేవారు పార్టీకి రెండు పక్కల. జగన్మోహన్ రెడ్డికి అటు ఇటు ఎన్నో కష్టాల్లో పార్టీని గట్టెక్కించారు వాళ్ళు. ఎన్నో కష్టాల్లో షర్మిల లాంటి వాళ్ళు ఆ పార్టీ కోసం అండగా నిలబడ్డారు. ఒక మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది విజయమ్మ కారణంగా. సో ఆ సెంటిమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేరు. ఇంకా అది నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా క్రియేట్ చేసింది వాళ్ళని బయటికి పంపడం అనేది. సో అలాంటిది ఆ ప్లేస్ని భర్తీ చేయాలంటే ఈ రోజున భారతి లాంటి లీడర్ అవసరం. భారతి ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడిన సందర్భం మనం చూడడం లైక్ రోజాలాగా. సో ఆమెకు రాజకీయ అవగాహన కూడా ఉంది కొన్ని అంశాల మీద. సో భారతి లాంటి నేత ఉంటే ఆ మహిళా సెంటిమెంట్ని జగన్మోహన్ రెడ్డి ఆ లోటుని భర్తీ చేసినట్టు అవుతుంది ఒకటి. అండ్ ఇంకొక కీలక అంశం ఏంటంటే ఇక్కడ పార్టీ వైపు నుంచి తాను ఏదైనా సరే పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఆయన. ఒకటి పాదయాత్ర అంటా ఉన్నారు, ఒకటి అన్ని కాన్స్టిట్యున్సీల్లో వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళతో ఎమర్జీ కావాలి పార్టీ నేతలతో అనుకుంటా ఉన్నారు. మరి ఆయన పార్టీని వదిలేసి పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్తూ ఉంటే, పూర్తి స్థాయిలో క్యాడర్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడమో, పార్టీ నిర్ణయాలను తీసుకోవడమో, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీలో పార్టీని ఎప్పుడు లైమ్లైట్లో ఉంచాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఎవరో ఒక వ్యక్తి ఆ పార్టీని నడిపించాల్సి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఉన్న వాళ్ళని తప్ప బయట వాళ్ళని ఎప్పుడూ నమ్మడు. అందుకనే ఇక్కడ భారతి పేరు మరోసారి తెర మీదకి వస్తూ ఉంది. ఈ బాధ్యతలు భారతికి అప్పగిస్తారా, ఏదో ఒక పోస్ట్ ఇచ్చి భారతిని కూర్చోబెడతారా అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది.
ఇక వీటన్నిటికి మించి ఏంటంటే ఈ రోజున లిక్కర్ స్కామ్ వ్యవహారంలోనే కాదు, వివేకానంద మర్డర్ కేసు కూడా సిబిఐ తిరగదోడుతూ ఉంది, సునీత అంతే ఫైట్ చేస్తూ ఉంది, అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కడప ఎంపీగా పోటీ చేసే వ్యక్తుల్లో కూడా భారతి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది ఈ రోజున. ఇక వీటన్నిటితో పాటు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అస్త్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అయిపోయాయి కదా. సెంటిమెంట్ అయిపోయింది, మర్డర్ కేసులు అయిపోయినాయి, నాన్న సెంటిమెంట్ అయిపోయింది, బాబాయ్ చావు సెంటిమెంట్ అయిపోయింది, షర్మిల విజయమ్మ సెంటిమెంట్లు అయిపోయినాయి, ఇవన్నీ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్న అస్త్రాలు మొత్తాన్ని కూడా వాడేశారు ఇప్పుడు దాకా. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక కొత్త ఆయుధం కావాలి జగన్మోహన్ రెడ్డి, ఆ ఆయుధమే భారతి కాబోతుంది అనేసి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఆ పార్టీ నేతల్లో, సీనియర్ నేతల్లో చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. దానితో జగన్మోహన్ రెడ్డి అందుకే పాత వాళ్ళందరినీ ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర నుంచి ఒక కేవీపీ దాకా అందరినీ కూడా తన పార్టీకి మళ్ళీ తిరిగి దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఏంటంటే కొత్త ఫేసుల్ని పార్టీ నుంచి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి తన జనంలో ఉంటే, అందుకే భారతీనే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. భారతికి నిజంగానే కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు చర్చ ఇందులోంచి వచ్చిందే. సో నిజంగా భారతి సీరియస్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది ఈ విషయంలో కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.